జయశంకర్ భూపాలపల్లి జిల్లా సింగరేణిలో మెడికల్ అన్ఫిట్ పొందిన కార్మికుల పిల్లలకు ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ డిమాండ్ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సింగరేణి జిఎం కార్యాలయం ఎదుట సింగరేణి వ్యాప్తంగా 400 మంది కార్మికులు డిపెండెంట్ ఉద్యోగులు పొంది ఉన్న వారికి నియామక పత్రాలు అందజేయాలని కోరుతూ ఏఐటియుసి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఒక భూపాలపల్లి ఏరియా నుండి సుమారు 70 మంది డిపెండెంట్ కార్మికులు ఉద్యోగంలో అన్ఫిట్ అయి ఉన్నారని, సుమారు 2 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ నియామక పత్రాలు అందజేయకపోవడం సరైనది కాదన్నారు. వెంటనే ప్రభుత్వం వారికి ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వాలని కోరారు. గతంలో సింగరేణి భవన్కు పిలిపించుకొని నియామక పత్రాలు ఇచ్చేవారని, జూన్ 2న కార్మికులకు ఉద్యోగం నియామక పత్రాలు అందజేస్తారని ఎదురు చూసిన కార్మికులకు నిరాశ ఎదురైందని చెప్పారు. ఓపిక నశించి ఈరోజు సింగరేణి వ్యాప్తంగా అన్ని జీఎం కార్యాలయాల ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకుంటే జూన్ నెలలో సమ్మెకైనా సిద్ధమని హెచ్చరించారు. అనంతరం డిపెండెంట్లకు కార్మికులకు నియామక పత్రాలు ఇవ్వాలని కోరుతూ స్థానిక జీఎం ఏ రాజేశ్వర్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి వైస్ ప్రెసిడెంట్ మాతంగి రామచందర్, అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రటరీలు ఆసిఫ్ పాషా, జి శ్రీనివాస్, కాంట్రాక్ట్ కార్మికుల ఇన్ఛార్జ్ నూకల చంద్రమౌళి, బ్రాంచ్ కమిటీ నాయకులు తోట రామచందర్, ఫిట్ సెక్రటరీలు రాజేందర్, గణేష్, సిపిఐ పట్టణ కార్యదర్శి ప్రవీణ్ కుమార్, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి క్యాతరాజు సతీష్, సుమారు 200 మంది కార్మికులు పాల్గొన్నారు. వ్యాప్తంగా సింగరేణి కాలిస్ వర్కర్స్ ఏఐటియుసి ఆధ్వర్యంలో సింగరేణి వ్యాప్తంగా డిపెండెంట్లు అందరూ సుమారు 400 మంది 12 ఏరియాలో వారి జిఎం ఆఫీసుల ముందు ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. ఏంటి కారణం? చిన్న సమస్య ఏంటంటే వారు వీటీసీ కోసం మెడికల్ అయిపోయి సుమారుగా వారి కుటుంబం 2 సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉంది. 2 సంవత్సరాలుగా ఒక కుటుంబ పెద్ద ఉద్యోగాన్ని కోల్పోయిండు, ఆర్థికంగా సంపాదించే పరిస్థితి లేదు. ఒకవైపు ఎవరైతే ఉద్యోగం ఇచ్చిండో అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఏదో ఒక చిన్న పని చేస్తూ ఉంటే ఆ పనిని కూడా రిజైన్ చేసి వస్తే తప్ప మీకు ఇంటర్వ్యూ పెట్టమని చెప్పి ఆనాడు యాజమాన్యం చెప్పిన తర్వాత అది రాజీనామా చేసి ఎన్ఓసి తెచ్చిచ్చిన సందర్భాన్ని చూసినాం. ఈనాడు సంపాదించే వ్యక్తి కుటుంబంలో లేక దాదాపు 2 సంవత్సరాలుగా ఉన్న డబ్బులతోని తిని ఈరోజు డబ్బులు లేని పరిస్థితిలో కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. ఇక తప్పని పరిస్థితిలో ఏఐటియుసి చాలాసార్లు చైర్మన్ గారిని డైరెక్టర్ గారిని కలిసి చెప్పినాం. ఇగో ఇస్తాం అగ ఇస్తాం అంటూ ఉన్నారు. ఇప్పుడు 400 మంది అయిపోయారు. ఇకనైనా ఇవ్వాలి, ఆలోచించాలి. ఈరోజు 80% వీళ్ళకి ఆఫీస్ ఆర్డర్లు ఇవ్వాల్సిందే. ప్రతిదీ ప్రభుత్వానికి చెప్పి లేకపోతే ప్రభుత్వంతోనే ఉప ముఖ్యమంత్రితోని ఆఫీస్ ఆర్డర్లు ఇవ్వాలని మీరు అనుకుంటే, ఎందుకంటే వాళ్లకు సింగరేణి కార్మికులకు సంబంధించిన ఆర్డర్లే ముఖ్యంగా అన్నట్టు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈరోజు గతంలో కూడా కొంతమంది డిపెండెంట్లకు ప్రజాభవన్లో ఇచ్చిన సందర్భాన్ని చూసినాం. అంటే 300 కిలోమీటర్లు అందరు పోయి అక్కడ పోయి ఆ అధికారి ఓన్లీ 2కో 3కో ఆర్డర్లు ఇస్తే అది పట్టుకొని ఇక మిగతా అంతా వాళ్ళ మేనేజ్మెంటే ఇస్తుంది. అలాంటి దుశ్చర్యకి ఈరోజు పాల్గొనద్దు. కాబట్టి ఇటు